ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా విశేష శుభ ఫలితాలు ఏర్పడతాయి. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 21వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఇంకా జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కుటుంబ వ్యవహారాల్లో కలతలు దూరం చేసుకోవటానికి, శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. అలాగే 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి, మిత్ర సప్తమి అంటాం. విశేష కార్యక్రమాలకి పనికి వస్తుంది. విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత కార్యక్రమాలకి అనువైనటువంటి రోజు. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి, గ్రహపీఠను తొలగించి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే రోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు విశేష ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు జయవారం లేదా మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది, ఈతి బాధల్ని కనుమరుగు చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. నూతన అంశాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గృహరీత్యా కూడా ఆనందకర సంఘటనల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితుల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశాంత పరిస్థితులతో కార్యక్రమాలను చేపట్టి కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరస్థ వ్యవహారాలు కూడా అనుకూలతను పెంచుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి
గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ చిరాకులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అధికారంతో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. దూకుడు నిర్ణయాలు సమస్యల్ని సృష్టిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. గట్టి కృషి తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారికి చెడు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు కూడా కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సినీ రంగం వారు నెట్టుకురాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార సంబంధిత నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి సినీ రంగం వారికి ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహిణులు ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో చిరాకు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో గృహరీత్యా కూడా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అతి వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఒత్తిడితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నూతన విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తే క్రీడారంగం వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు కూడా శ్రమ ఉన్నప్పటికీ శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయంలో అనుకూల మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంభాషణల విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రణాళికలకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వ్యాపార విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ఆటంకాన్ని చవిచూస్తారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. నూతన అంశాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు అనుకూలతని పెంపొందింపచేస్తే ఆరోగ్యం పదిలం. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అనుకూలత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా మహిళలకు విజయాలు ఏర్పడతాయి. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన శుభవార్తలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక అలజడి ఉంటుంది. అకారణ ఆందోళన ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఆలస్యం అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది.
క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి ఆర్థికంగా బయటికి రాగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. సఖ్యతని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఆదాయం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన ప్రోత్సాహం బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు పెరగడానికి, ప్రశాంతత పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ఏదైనా శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భక్తి శ్రద్ధలతో నివేదన చేయడం ద్వారా ఆ కుటుంబంలో గృహ సౌఖ్యం పెరుగుతుంది. శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. 21వ తేదీన జన్మించిన వారిపై బృహస్పతి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. మరి వీరి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 21వ తేదీన జన్మించిన వారిపై గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. జీవితంలో వీరు మరింత అభివృద్ధి సాధించడానికి ఏదైనా గురువారం నాడు పసుపు వస్త్రాన్ని దానం చేయాలి. శనగల దానం కూడా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. గురువారం 21వ తేదీన జన్మించిన వారికి బాగా కలిసి వస్తుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు, ఆర్థిక విషయాలు గురువారం నాడు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శుభకార్యాల సందర్భంలో పసుపు వస్త్రాలని ధరించడం ద్వారా కూడా విశేష శుభ ఫలితాలు ఏర్పడతాయి. 21వ తేదీన జన్మించిన వారికి కలుపుగోలుతనం ఎక్కువగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది. కీర్తి కోసం అధికంగా శ్రమిస్తారు. తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేటువంటి శక్తి వీరికి లభిస్తుంది. జీవితాన్ని ఆడుతూ పాడుతూ ఆస్వాదించేటువంటి లక్షణం వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం, వారి శ్రేయస్సు కోసం కూడా పాటుపడతారు. శ్రీ దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, షిరిడీ సాయిని ఆరాధించడం ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతివారు కోరుకునేది ఏమిటి? అదృష్టం, లాభదాయకం. అందరికీ లాభదాయకం కావాలంటే, అందరికీ అదృష్టం వరించాలంటే వాస్తుశాస్త్రరీత్యా చెప్పేటువంటి విధి విధానాలు పాటించడం చాలా మంచిది. ఆ విధి విధానాలు సర్వేశ్వరుడి అనుగ్రహంతో మహర్షులు ప్రసాదించిన అమృత వరాలు. వీటిని గనక త్రికరణ శుద్ధితో గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమైన అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సహసిద్ధంగా ఈ లాభకరమైనటువంటి విధి విధానాల్లో మనం తరచూ గోల్డ్ తీస్తూ ఉంటాం పెరిగినాయి అని చెప్పేసి. అవి ఇంట్లో మీరు తీసేటువంటి విధి విధానాల్లో కూడాను వాస్తుశాస్త్రం కొన్ని నియమాలు పాటించండి అని చెప్పింది. బుధవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు గోల్డ్ తీసినట్లయితే ఆ గోల్డ్ అన్నీ కూడా పేపర్లో చుట్టి ఇంటికి నైరుతి మూల బయట వైపు పారవేయండి అని. అలా గనక చేసినట్లయితే లాభదాయకమైన ప్రభావం
కొన్ని విషయాలు మీకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే సోంపు గింజలు, కొద్దిగా చక్కెర కలిపి చిన్న గుడ్డలో కట్టేసి మీరు నైరుతి మూల ఇంటి పైభాగాన గనక ఉంచినట్లయితే లాభదాయకవంతమైనటువంటి విశేషాంశాలు వింటారు. ఇక ఇంట్లో నగదు పెట్టెలో పసుపు కొమ్ములు 5 తీసుకొని 21 తామర గింజలు కలిపి దానికి కట్టి ఉంచి మీ యొక్క నగదు పెట్టెలో కనుక ఉంచినట్లయితే ధనవృద్ధి కలుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. మీ బీరువాలో ఎప్పుడూ కూడాను నగదు ఉంచుతారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడాను మీరు పూజ చేస్తారు కాబట్టి ఎటు ఆ పూజ చేసేటువంటి హారతి కర్పూరం వెలిగిస్తారు కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి కర్పూరం, ఆ హారతి కర్పూరాన్ని మీ బీరువా దగ్గరికి కూడా తీసుకురండి. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి రూపానికి అలా అలా చూపించడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని మీ బీరువాలో భద్రంగా దాచిపెడతారు. ఆ ధనలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీరు ఈ విధి విధానాన్ని ఆచరించక తప్పదు. గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు రంగు శనగపప్పు పసుపు సమర్పించి 9 ప్రదక్షిణలు చేయండి. ఆర్థిక సమస్యలు పటాపంచలవుతాయి. ఆర్థిక సమస్యల్లో సతమతమవుతున్నామండి, ఎన్ని పనులు చేసినా కలిసి రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ చిన్ని ఉపాయాన్ని పాటించి చూడవచ్చు. అట్లాగే ఇంటి ప్రవేశ ద్వారంపై ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి స్వస్తిక్ గుర్తులు 2 ఉంచండి, 2 వైపులా కూడాను. స్వస్తిక్ అనేటువంటిది అదృష్టకరమైనటువంటి చిహ్నం. ఆ స్వస్తిక్ పిరమిడ్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అలాంటివైనా అమర్చుకోవచ్చు, లేక మామూలు స్వస్తిక్ అయినా అమర్చండి. ఆ స్వస్తిక్లో గుర్తు విధానం ఎప్పుడు కూడాను ఒక గీత కుడివైపుకి ఉండాలి, ఎడమవైపుకు ఉన్న గీతగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది దైవాంశ సంభూత తత్వం. రాని బాకీలు చాలా ఉన్నాయి, రావట్లేదండి, ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఇచ్చిన వాళ్ళేమో నాకు ఇవ్వట్లేదు, నేను అప్పు తీసుకున్న వాళ్ళేమో నన్ను వేడిపిస్తున్నారు, ఎప్పుడు ఇస్తావయ్యా అని చెప్పేసి. నేను అసలు ధనవంతుడిని, నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారే. మీరు ఇచ్చిన డబ్బు రావడానికి మారేడు దళం మీద గంధం రాసి ఒక తేనె సీసాలో ఈ మారేడు దళాన్ని వేస్తూ ఐశ్వర్యాయ నమః అని చెప్పేసి మీకు రావాల్సినటువంటి బాకీలు నాకు రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఆ తేనె సీసాలో ఈ మారేడు దళం వేసి మూత పెట్టండి. ఆ తేనె సీసా కనుక చీమలు కనుక పట్టకపోయినట్లయితే మీకు ఇవ్వవలసిన వ్యక్తి తప్పనిసరిగా తీసుకొచ్చి ఇస్తాడు. అంతేకాకుండా శాశ్వతంగా పిల్లలందరికీ కూడాను బయటికి వెళ్ళి రాగానే తలనొప్పి అంటాము. అలా దిష్టి తగిలినప్పుడు మనం 20 గ్రాముల ముడిపత్తి, 10 గ్రాముల ఉప్పు తీసుకొని ఆ అబ్బాయి చుట్టూతా కూడా 3 సార్లు తిప్పి నీటిలో పడివేయాలి. అంటే ఒక కాగులో నీళ్లు పోసి ఆ కాగులో పడేసేయచ్చు నీళ్ళల్లో. ఈ విధి విధానం అనేటువంటిది శనివారం నాడు చేస్తే చాలా మంచిది. ఇట్లా రకరకాలైనటువంటి విధి విధానాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే కొత్తగా వాహనం కొంటారు, వాహనానికి కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. అబ్బో వాహనం కొన్నాడు ఈయన, చాలా డబ్బులు సంపాదించాడు అనుకుంటాను అని చెప్పేసి భావిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదండి. వాహనానికి దిష్టి తగలకుండా ఉండాలంటే శనివారం నాడు ఆ వాహనాన్ని పడమర దిశగా ఉంచి మీరు తూర్పు తిరిగి వాహనానికి గంధం కుంకుమ రాసి ముందు భాగాన పటిక, నల్లదారం, 3 నిమ్మకాయలు ఒక దారానికి గుచ్చి ముందు భాగాన కట్టి ఆ వాహనానికి ఎదురుగా విస్తరాకులో అటుకులు, బెల్లం, ఒక పండు పెట్టి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టాలి. ఈ నైవేద్యం సమర్పించింది 10 మందికి పంచాలి. అలా గనక చేసినట్లయితే మీ వాహనానికి పట్టిన దిష్టి పటాపంచలైపోతుంది, వాహనం సజావుగా సాగుతుంది.
మీకు ఎటువంటి రుగ్మతలు రావు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢవంతమైనటువంటి విశేషాంశం. అలాగే మీ ఇంటి దగ్గర వేప చెట్టు కనుక ఉంటే తప్పనిసరిగా శుక్రవారం నాడు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు పూసి బొట్లు పెట్టి గుగ్గిలం కానీ లేకపోతే సాంబ్రాణి పొగ కానీ ఆ వేప చెట్టుకు చూపించి 3 ప్రదక్షిణాలు చేయండి. మీకు పురోభివృద్ధి చాలా చక్కగా జరిగి తీరుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీ గృహానికి పడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు. అలాగే శనివారం నాడు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి వృక్షం చుట్టూతా భార్యాభర్తలు ఇరువురు కూడాను 3 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వారి సంసారాల్లో ఎటువంటి కలతలు రావు. చాలా చక్కటి యోగవంతమైన దాంపత్య జీవితాన్ని సాగిస్తారు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. ప్రతి ఒక్క సూత్రం కింద కొన్ని అదృష్టకరమైనటువంటి ప్రభావాలు దాగి ఉన్నాయి. ఆ దాగినటువంటి ప్రభావాలే మీ అందరికీ కూడా గృహబల రీత్యా అందిస్తూ ఉన్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ద్రోణాచార్యుల వారి వధ చెయ్యగలిగిన కొడుకు పుట్టడానికి, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు పుట్టడానికి ఖరీదుల చావులే దూడలునే. అదే నేను నీకు ఇస్తానని మాట్లాడే పద్ధతి. ఆవు దూడ ఎంతైనా గొప్పవనుకోండి, కానీ అదే ఆ బేరం ఆడినట్లుగా లేదది. అందుకని దోషాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని 1 సంవత్సరం పాటు వెళ్లకుండా ఆ ఉపయాజిని సేవిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉండి ఆయన్ని సేవించడం అంటే ఏమిటి? ఆయన నిద్ర లేచేటప్పటికి పర్ణశాలంతా శుభ్రం చేయడం, ఆయన స్నానానికి ఎడుతూ ఉంటే ఆయన పంచె పట్టుకుని వెనకాతల వెళ్ళడం, ఆయన స్నానం చేసిన తర్వాత తడిబట్ట పిడిచి ఆరేయడం, ఇలా చెయ్యగలిగిన శుశ్రూష అంతా చేస్తున్నాడు. నేను రాజుని అన్న అహంకారం అంతా పక్కన పెట్టేశాడు. ఇంత వినయంగా ఉన్నవాడి లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం ఉంది. ఈ వినయం అంతా దేనికోసం? ద్రోణుండి చంపే కొడుకు కోసం. ఎంత గొప్ప స్నేహితుడు దొరికాడు ద్రోణాచార్యుల వారికి జీవితంలో. కాబట్టి ఆయన గొప్పతనం, ఆయన ధర్మం ఈయనకి తెలిసి రానేలేదు. ఆయన స్నేహధర్మమే ఈయనకి అర్థం కాల. 1 సంవత్సరం పోయిన తర్వాత ఉపయాజీ అన్నాడు, నువ్వు యజ్ఞం చెయ్యాలి, ఓ కూతురు కొడుకు కావాలి అని అడిగావు కదూ, అది మా అన్నయ్య చేయిస్తాడు, మా అన్నయ్య యాజి ఇక్కడే దగ్గరలో ఉంటాడు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అసలు ఆ మాట ఆయన తప్ప ఎవరైనా చెప్పగలరా అనిపిస్తుంది నాకు. ఆయన అన్నాడు, అనగచరితుడు మా ఎన్న వనములోన చనుచునొక్కనాడు ఒక్క పండొనరగాంచి కొనియే శుచియగు శుచియగాదని ఎరుగబడని భూమి తలంబుపై పడినదాని. ఆయన అన్నాడు, మా అన్నయ్య ఉన్నాడే యాజుడు, ఆయన చేయిస్తాడు నీకు ఈ యజ్ఞం. ఎందుకు చేయిస్తాడు అంటున్నావేమో, మా అన్నయ్య ఒక రోజున వనప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఓ చెట్టు నుంచి కింద పడిపోయిన పండు ఒకటి కనపడింది. మా అన్నయ్య ఇక్కడ పడింది కదా, ఈ భూమి ఎటువంటిది? ఇది పవిత్రమైన ప్రదేశమేనా అపవిత్రమైన ప్రదేశమా? ఏమో, ఏదైనా జంతువు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, లేదా నరుడు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, ఏదైనా జంతువు మల విసర్జన చేసి ఉండొచ్చు, అది మట్టిలో కలిసి ఉండుండొచ్చు. పండు పడిందనగానే తీయడమే. అది ఎక్కడ పడింది ఆయన చూడలేదు, ఎక్కడ పడిందో చూడలేదు, పండు దొరికింది తీసేసుకున్నాడు. కాబట్టి ఆయన నీకు చేయిస్తాడన్నాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. అంటే అది పవిత్రమా అపవిత్రమా?
అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా? మా అన్నయ్య అయితే ఆలోచించాడు, దొరికింది కాబట్టి తీసేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు నీ లెక్కలు చేయిస్తాడు. ఏడాది సేవిస్తే ఈ జవాబు చెప్పాడు. ఆయన ఎంత నిర్భయుడో! అది చెప్పేటప్పుడు అన్నయ్యని నింద చేశాడా అంటే నింద చేయలేదు, ఓ జరిగిన సంఘటన చెప్పాడు. జరిగిన సంఘటన చెప్తూ అన్నయ్య మనస్తత్వాన్ని చెప్పాడు. మనస్తత్వాన్ని చెప్పి ఇది లోపల ఉన్న స్వభావం కాబట్టి నీకు యజ్ఞం చేయిస్తాడని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, ఫలాన్ని కోరుకోవాలి అనుకున్నవాడు ఉంటాడే, అంటే ఏదో ఒక ఫలాన్ని పొందాలనుకున్నవాడు దోషాన్ని చూడడం. అవతల వాడి దగ్గర దోషం ఉందా దోషం లేదా, ఇందులో దోషం ఉందా దోషం లేదా, ఇవేం అక్కర్లేదు. వాడికి అది దొరికిందా లేదా అదొక్కటే చాలు. ఇలా పుచ్చుకుంటే ఏమవుతుంది, వాడికి అక్కర్లా, ఇప్పటికి పుచ్చుకున్నా లేదా అదొక్కటే. కాబట్టి దోషం గురించి ఆలోచించకుండా ఫలితాన్ని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు. 2, ఆయన పంచమహాయజ్ఞములు చేసినటువంటి వాడు. ఇది కితాబ్ ఇచ్చాడు అన్నగారికి. ఆయన ఎప్పుడూ పంచమహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. పైరు కోసేసిన తరువాత, పంట కోసేస్తారు కదా, కోసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయిన తరువాత ఆ మడిలో అంటే ఆ పొలంలో జారి పడిపోయినటువంటి కంకులు ఉంటాయి. ఇంటికి తీసుకెడుతున్నప్పుడు జారి పడిపోయిన కంకులు, ఇక రైతు వాటిని తీసుకెళ్ళడం. అలా పడిపోయిన కంకులు, నేల మీద ఉన్న ధాన్యం ఏరుకుని పట్టుకెళ్ళి జీవనం చేస్తూ ఉంటాడు మా అన్నయ్య. కాబట్టి అటువంటి వాడు కాబట్టి తప్పకుండా నీ యొక్క కోరిక తీరుస్తాడు. ఇప్పుడు భిక్ష చేసి తపస్సు చేస్తున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు, ఆయనను ఆశ్రయించు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలి. యజ్ఞము చేయుట అన్నది ఒక మాట, మహాయజ్ఞము చేయుట అన్నది ఒక మాట. శాస్త్రంలో ఎక్కడైనా సరే యజ్ఞం చేయడం అన్నమాటే ఉంటుంది, మహాయజ్ఞం అన్నమాట ఉండదు. కానీ 5 యజ్ఞములకు మాత్రం మహాయజ్ఞములని పిలుస్తూ ఉంటారు. పంచమహాయజ్ఞాలు చేశాడండి అంటారు. నిజానికి యజ్ఞము అన్న మాట ఎక్కడ చెప్పినా సరే అది అగ్ని ప్రధానమై ఉంటుంది. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇచ్చారనుకోండి, యజ్ఞము హోమము అంటారు. హోమము అంటే అగ్ని ద్వారా హవిస్సు ఇవ్వడం. స్వాహ అన్న మంత్రాన్ని చివర పెట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే యజ్ఞం చేశారు అని పిలుస్తారు. అది ఎంత గొప్ప యజ్ఞం అవనివ్వండి, యజ్ఞం అంటారు అంతే. కానీ 5 ఉన్నాయి, వాటిని మహాయజ్ఞములు అంటారు. కానీ చిత్రం ఏమిటంటే ఈ మహాయజ్ఞములకు అగ్నితో సంబంధం లేదు. అగ్నితో సంబంధము లేని ఈ 5 మహాయజ్ఞములు, ఇవి ఎవరు చేస్తున్నాడో వాడి పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతిని పొందుతాడు. యజ్ఞము ఎందుకు చేస్తారు అంటే 3 కారణములకు చేస్తారు. ఒకటి, యజ్ఞము చేస్తే ఏమవుతుంది, కొంత పుణ్యం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది. లేదు, నువ్వు ఏమైనా కోరకపోతే పుణ్యం వచ్చి స్వర్గలోకం వస్తుంది. నువ్వు ఏమైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. కానీ మహాయజ్ఞములు 5 ఉంటాయి. ఈ మహాయజ్ఞములు 5 నిజానికి వాళ్ళు వీళ్ళు అని తారతమ్యం ఉండదు. మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వారు కూడా ఈ పంచమహాయజ్ఞములను చెయ్యవలసిందే. ఈ పంచమహాయజ్ఞములు చెయ్యడానికి అలవాటు పడిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవంతుని యొక్క అపారమైనటువంటి ప్రీతి వర్షిస్తుంది, అందులో అనుమానం లేదు. ఏమిటా మహాయజ్ఞములు అంటే దేవయజ్ఞము. మొట్టమొదటి దాన్ని దేవయజ్ఞము అంటారు. దేవయజ్ఞము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరమునందు దేవతలు ఆవహించి ఉంటారు అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ శరీరమును పోషించడంలో కూడా దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను ఊపిరి తీస్తే తప్ప ఈ శరీరం నిలబడదు. ఈ వాయువు బ్రహ్మాండంలో ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువు పిండాండంలోకి ఎడుతుంది, వెళ్ళిన తర్వాత మలినమైపోతుంది. మలినమైపోయినటువంటి ఈ వాయువుని మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటారు. ఈ పిండాండానికి ఆకలేసింది, ఇందులో అన్నం వెయ్యాలి. దీనికి అన్నం ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. అందులోంచి తీసి ఓ యాపిల్ పండు ఇందులో పడేశారు. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు పిండాండంలోకి వెళ్ళింది, ఇందులో పిప్పి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. పిండాండానికి దాహం వేసింది, ఎవరు నీళ్ళు ఇస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బయట నదులలో నీళ్లుంటాయి, చెరువులలో నీళ్లుంటాయి, ఆ నీళ్లు తీసి పిండాండంలో పోశారు. ఈ పిండాండంలో మళ్ళీ కాసి నీళ్లు మిగిలిపోయాయి.
ఇప్పుడు ఈ అశుభ్రమైనటువంటి మలినమైనటువంటి నీటిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి గాలి అవసరమైంది, ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి వెడుతుంది. పిండాండంలోకి వెళ్ళగానే ఆ గాలి మలినమైపోతుంది. మలినమైపోయిన గాలిని మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము ఇలా సమన్వయం అయ్యేటట్టుగా నేను కాదు చేస్తున్నది, దేవతలు చేస్తున్నారు. ఎందుకని? ఒక యాపిల్ చెట్టుకి యాపిల్ పండే కాసేటట్టు నేనా చెయ్యగలను? వసంత ఋతువు వచ్చిందని నేను మామిడి చెట్టుకి చెప్పానా? ఎలా కాసింది మామిడికాయ? అది పండాలని నేను నేర్పానా? అది ఎలా పండింది? అది నేను తినడానికి ఇంత సున్నితమైనటువంటి నోటిలో ఇంత కఠినమైన దంతపంక్తిని ఎవరు పెట్టారు? దాని మధ్యలో రసాంకురములతో మెత్తని నాలుకను ఎవరు పెట్టారు? పళ్ళు అంత కటకట నములుతుంటే నాలుక అందులోకి వెళ్లకుండా జాగ్రత్తగా తోస్తుంటే మళ్ళీ కంఠంలోకి జారిపోవడానికి వీలుగా లాలాజలం దవడల్లోంచి పుట్టేటట్టుగా ఎవరు చేశారు? అది జారి లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మక్రిములు మరణించడానికి రసాయనములు పుట్టి జీర్ణమయ్యేటట్టు ఎవరు చేశారు? జీర్ణమైన తరువాత శక్తినంతటినీ శరీరం పుచ్చుకున్న తర్వాత పిప్పి బయటికి వెళ్ళడానికి ఎవరు ఏర్పాటు చేశారు? ఇదంతా చేసిన వారు ఎవరో ఒకడు ఉండకుండా మాత్రం జరగదు. నేను ఒక ఇంటికి వెళ్ళి ఎవరండి లోపల అన్నాను, ఎవరూ లేరండి అన్నారు. ఎవరూ లేరండి అంటే దాని అర్థం ఏమిటి? ఇంట్లోంచి ఏ పని పిల్లో చెప్పింది, ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు, యజమానురాలు లేదు, ఏదో పూజ చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఎవరున్నారు? పని పిల్ల ఉంది, నీకు నాతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇంట్లో ఎవరూ లేరండి. ఇంట్లో ఎవరూ లేరండి నిజమా? ఉండేనా చెప్తున్నారు ఈ మాట? ఉన్నది ఎవరూ లేరండి అని చెప్తోంది అంటే నీకు కావలసిన వారు లేరు. ఇంట్లో ఉండి ఎవరూ లేరండి అన్నది ఎంత సత్యమో వ్యావహారికంలో, పైకి కనపడకపోయినా ఎవరో ఉంటేనే ఇది జరుగుతోందన్నది అంత సత్యం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభి వదన్యదాస్తే అని వేదం. కనబడ్డాడు ఒక్కొక్కసారి, అప్పుడే అవతారాలుగా వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడు అనబడుతున్న వాడెవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ, ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమి ఇస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలురా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం. ఇంకా సంతోషం కలిగితే యజ్ఞం చేసి హవిస్సు దేవతలకు ఇస్తారు మంత్రపురస్సరంగా, దాన్ని దేవయజ్ఞము అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని కదూ, ఏది తింటున్నా అది ఈశ్వరార్పణమస్తు అనుకుని తినడం. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి ఇది చిందుగాక అనుకుని ఒకసారి నోట్లో వేసుకుంటారు, తింటారు. అంటే అలా చెయ్యడాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టండి, తినేటప్పుడు ఇది భగవంతుడి అనుగ్రహం అనుకోండి, యజ్ఞం చేసి దేవతలకి హవిస్సివ్వండి, దాన్ని దేవయజ్ఞము అంటారు. ఇది మహాయజ్ఞము. ఎందుకని? అందులో ఒక గొప్ప లక్షణం ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట లేదనుకోండి, మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఒకసారి ఒక ఉపకారం చేసిన వాడిని గుర్తు పెట్టుకుని స్మరిస్తే కృతజ్ఞత. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను రాత్రి నిద్రపోయినప్పుడు వాడు ఊపిరి తీయిస్తున్నాడు, వాడెవరో నాకు తెలియదు. కానీ నేను తిన్నది జీర్ణం చేస్తున్నాడు, వాడెవరో నాకు తెలియదు. కానీ నా లోపల నీళ్ళు అయిపోయాయని నాకు తెలియదు, నీ లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో నాకు చెప్పాడు. నా లోపల పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, ఆకలి రూపంలో మంట పుట్టించి వాడు చెప్పాడు, లోపల పదార్థం అయిపోయింది, నీరసపడిపోతున్నావు, తినమని చెప్పాడు. నేను అదే పనిగా తిరుగుతుంటే బడలిపోయావు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్పాడు. నేను నాలుక రుచికి వశపడి ఎక్కువ తినేస్తే త్రిడుపు రూపంలో చెప్పాడు, ఇక తినకు కడుపు పట్టదు అన్నాడు. వాడెవరో నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు, వాడు నాకు కనపడి ఉండి ఉండకపోవచ్చు, కానీ వాడొకడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాడికి నేను ప్రీతితో చేసినటువంటి నైవేద్యం కానీ యజ్ఞం కానీ ఇవి దేవయజ్ఞము అని పిలుస్తారు. అందులో కృతజ్ఞతా లక్షణం ఉన్నది. అది విస్తరించిందనుకోండి, మీకు ఏ చిన్న ఉపకారం చేసిన వాళ్ళనైనా సరే మీరు ప్రేమతో చూడకుండా ఉండలేరు.
అప్పుడు ప్రేమ భావన మిగులుతుంది మనుషుల మధ్య. ఆ ప్రేమ భావన ఏం చేస్తుంది? శాంతికి కారణమవుతుంది. అందుకే అది మహాయజ్ఞములలో మొదటిది. అందుకే దేవయజ్ఞము, రెండవది పితృయజ్ఞము. ఈ శరీరం ఉండడానికి కారణం ఎవరు? నా తల్లి తండ్రి. వారు ఉన్నంత కాలం భక్తితో వాళ్ళని సేవించడం, వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం, స్వధామంత్రంతో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పదార్థాన్ని వాళ్ళకి అందించడం. ఇది పరమ శ్రద్ధతో, గౌరవంతో తల్లిని తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు శరీరం విడిచిపెట్టేసినా సరే ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి తల్లిని తండ్రిని గుర్తు తెచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞతా లక్షణం ఉన్నవాడు, ప్రేమ కలిగినవాడు. తను ఉండడానికి ఎవరు కారణమో వాళ్ళని స్మరించి కన్నుల నీరు నింపినవాడు. రాముడంతటి వాడు దశరథ మహారాజు గురించి ఏడ్చాడు. తల్లి తండ్రి పట్ల ఆ గౌరవం చూపించలేకపోతే ఇక ఆ జీవితానికి ఏం ప్రయోజనం ఉంటుంది? కనీసం 364 రోజులు నువ్వు సంతోషంగా గడిపినా వాళ్ళేం కాదనలేదు. వాళ్ళ శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకానికి తెచ్చుకొని ఇవాళ వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆఖరి ఊపిరి విడిచిపెట్టారే, బ్రతికున్నంత కాలం అంత ప్రేమతో నన్ను సాకి పెంచి పెద్ద చేశారే, అటువంటి తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజు అని గుర్తు పెట్టుకుని శ్రాద్ధకర్మ చేసిన వాడెవరున్నాడో వాడు పితృయజ్ఞమును చేసినవాడు. అథవా దేవతార్చన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు వాళ్ళకి తర్పణ విడిచిపెట్టాలి. పితృతర్పణ అని ఈ బొటన వేలు వీధిగా నీళ్లు విడిచిపెడతారు. పితృతర్పణ చెయ్యాలి, అది పితృయజ్ఞం అంటారు. అలాగే భూతయజ్ఞం. మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో భూతములు, ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి. వాటి వల్ల నేనేం ఉపకారం పొందానండి అని అనడానికి వీల్లేదు. వసంత ఋతువులో నా ఇంట్లో నేను తిరుగుతుంటే ఎక్కడో 2 వీధుల అవతలున్న మామిడి చెట్టు మీద కోయిల కూసింది. నేను అక్కడ నిలబడి అబ్బా కోయిల ఎంత బాగా కూస్తోందో అని విన్నానా? ఆ కోయిల పాట విని నేను సంతోషించానా? ఆవు పాలిచ్చిందా? తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగి బ్రతుకుతున్నారా? ఆ ఆవు పాలతో అభిషేకం చేసి నేను పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నానా? మరి ఈ సమస్త భూతములు నాకు ఉపకారం చేస్తున్నవేగా. అసలు ఉపకారం చెయ్యనిదే ఉంది లోకంలో? ఒక చీమ క్రమశిక్షణని నేర్పుతుంది. ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పుడు ఇంత పంచదార రవ్వ నోట్లో పట్టుకొని ఇలా మనుషులు తిరుగుతారని అలా గోడ నుంచి ఎవరికీ అందకుండా ఊచ పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఓ చిన్న కన్నంలో ఈ చిన్న చిన్న రవ్వలన్నీ దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా పంచదార రవ్వలు భోజనం చేస్తూ చక్కగా అందులో కూర్చుని కష్టపడి పనిచేయడం అంటే ఇలా బ్రతకడం నేర్చుకో అని నేర్పిందా చీమ నాకు. కాబట్టి ఇన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపకారం చేస్తోంది. ప్రతి ప్రాణి వల్ల బల్లి ఏమీ చేయలేదనుకుంటాం, ఎన్ని పురుగుల్ని పట్టి తింటుంటుందో అది. లేకపోతే అవన్నీ వచ్చి మీనబడి కుట్టేస్తే ఎన్ని విషజ్వరాలు వస్తాయి. ఆ బల్లులన్నీ పట్టుకు తింటాయి. లోకంలో ఉన్న ప్రాణులన్నీ నిజానికి మనుష్యునికి ఉపకారం చేస్తూనే ఉంటాయి. అయినప్పుడు నువ్వు అన్నం తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను, ఈ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాయకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా. వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలి ఒకటి, దాని ఆకలి ఒకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు. కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చేయి. అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు. నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.